ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి కల్పిత మీనాక్షి సురేష్ వీళ్ళ కుమారుడైనటువంటి వెడ్డింగ్ రిసెప్షన్కు వీళ్ళు ఒకే కారులో రావడం, విజయ్ గారు పంచె ఉన్ని ధరించడం, దానికి తగ్గట్టుగానే ఈ త్రిష గారు చీర కట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు పెళ్లి అంటే రిసెప్షన్కి వచ్చి వధువులను ఆశీర్వదించడం కూడా జరిగింది. ఇప్పటికే విజయ్ విడాకుల వివాదాన్ని త్రిష కృష్ణన్ పేరుతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. సంగీత తన డివోర్స్ పిటిషన్లో పేర్కొన్న నటి త్రిషానే అని పుకార్లు చెక్కలు కొడుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు సైతం విజయ్ త్రిష బంధంపై ఆరోపణలు చేశారు. ఇలాంటి టైంలో త్రిషతో కలిసి విజయ్ ఒకే కారులో ప్రయాణించడం, రిసెప్షన్కి అటెండ్ అవ్వడం తమిళ వర్గాల్లో హాట్ టాపిక్గా అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే అప్పటికే సంగీత ఆల్రెడీ నటితో ఎఫ్ఐఆర్ ఉందని విడాకులు కోరడం జరిగింది. సో ఈ ఫ్యామిలీలోనే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళిద్దరి బంధంపై అంటే వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్లపై కానీ చాలా వరకు స్పందించారు. సో అది ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళు నిజం చేశారు. ఒకే కారులో వచ్చి ఒకే డ్రెస్ వేసుకొని రిసెప్షన్కి రావడం హాట్ టాపిక్గా అయిపోయింది. సో ఈ విజయ్ గారిని వాళ్ళ కొడుకు కూడా అన్ఫాలో చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. మరి విజయ్ త్రిష పలు చిత్రాల్లో కలిసి నటించి సూపర్ హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, ఆ బంధంతోనే ఇప్పుడు ఈ వేడుకకు హాజరయ్యారని, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని విజయ్ మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తరుణంలో ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలనే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సహజమే అని అంటున్నారు. అయితే విజయ్ ఉన్ని త్రిష గత కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అప్పుడే మరి వీళ్ళకు ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. ఫ్రెండ్షిప్గా కొన్ని రోజులు కంటిన్యూ చేశారు. సో విజయ్ గురించి ఈమె గురించి విజయ్కి మొత్తం అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాతనే దీనిలోకి అడుగు పెట్టాలని చూశారు. కానీ అది ఎప్పుడు ఓపెన్ కాలేదు. సో ఈ విషయం కాస్త సంగీతకు తెలిసేసరికి ఆమె కొన్ని రోజులు ఓపికతో భరించింది. దాని తర్వాత ఓపిక నశించిపోయిన తర్వాత కేసు వేయడం జరిగింది.